హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము చెప్పుకునే టాపిక్ వచ్చిందను యాంటిక్ డాలర్స్ అనమాట. సింపుల్ వేలో ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి, వాటికి బీట్స్ ఎట్లా మనం సెలెక్ట్ చేస్తే అందంగా ఉంటాయనే దాని గురించి డిస్కస్ చేసుకుందామండి. ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు మంచిగా యూజ్ఫుల్ అయ్యే విధంగానే చేస్తానండి. ఇది యాంటిక్ డాలర్ అండి. ఈ డాలర్ కాస్టింగ్ టైప్ మోడల్ అనమాట. చాలా అందంగా వచ్చింది. ప్రతి ఒక్క పిక్చరు డీటెయిల్గా ఇచ్చినారండి. పీకాకులు కానీ, రాధాకృష్ణులు కానీ, పక్కన లేడీస్ కానీ చూడండి ఎంత చక్కగా కన్నుతో సహా, ముక్కుతో సహా అంత ఎక్సలెంట్గా డీటెయిల్గా కూజాలు కూడా చూడండి ఎంత అందంగా ఇచ్చినారు. ఇది మనకు అరౌండ్ 26 గ్రామ్స్ వస్తుందండి డాలర్ మాత్రమే. చాలా అందంగా వచ్చిందండి. వెయిట్ బట్టి మనం తీసుకునేటట్లుగా అంటే ఇట్లాంటి సెలెక్ట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి. మళ్ళీ పైన చూపించినటువంటి ఎలిఫెంట్స్ అవి మాత్రము 15 గ్రామ్స్కి వచ్చేసినాయండి. 15 గ్రాముల్లో అరౌండ్ ఆ క్యాప్స్, ఆ ఎలిఫెంట్లు వచ్చినాయి. ఎలిఫెంట్ కూడా అందండి. అవి హ్యాలో టైప్ మోడల్ అనమాట. డాలర్ మాత్రం చాలా స్ట్రెంత్గా గట్టిగా ఉంటుందన్నమాట. కింద పడితే కూడా గిట్టలు పోదు. కానీ అవి ఎలిఫెంట్స్ వచ్చినాయండి. అవి కొద్దిగా డెలికేట్గా ఉంటాయి అన్నమాట. చాలా అందంగా వచ్చింది అండి. కంప్లీట్గా మనకు అంతా కలిపి మీకు 40 గ్రామ్స్లో వచ్చేస్తుందండి. అది ఇంకా తక్కువలో కూడా చేసుకోవచ్చండి. అవి కూడా చూపిస్తాను. డాలర్స్ చూడండి. ఇది గ్రాండ్గా శారీస్ పట్టుచీర కట్టుకున్నప్పుడు పెద్ద పెద్ద హెవీ హారాలు వేసుకోకుండా ఇట్లాంటి సింపుల్గా వేసుకొని అందంగా ఉంటుందండి. వేసుకోవచ్చండి. డ్రెస్సుల పైన కూడా చాలా ఎలిగెంట్గా ఉంటుంది. మనము ఇవి స్వరాస్కి బిడ్స్ అనమాట. వాళ్ళు కస్టమర్ మనకు స్వరాస్కి బిడ్స్ వేసి అల్లిమన్నారు, స్వరాస్కి వేసినాం అనమాట. ఇవి ఇంకో టైప్ మోడల్, యాంటిక్ మోడల్ అండి. ఇంకా చూపించే డాలర్స్ అన్నీ ఇవి సింపుల్గా మనకు 6 గ్రామ్స్ 8 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయిపోతాయండి. చాలా సింపుల్ అంటే అది ఒక్క చిన్న మొగం మాత్రమే ఉండి చిన్న కింద హ్యాంగ్ అయ్యేటట్లుగా ఉండే మనకు స్టార్టింగ్ 4 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి. ఇవి చాలా అందంగా ఉంటాయి. మనము ఏమైనా బీడ్స్తో పేరప్ చేసుకుంటే ఇట్లా పింక్ కలర్ బీడ్స్ కానీ, గ్రీన్ కలర్ జెట్స్ అట్లాంటి వాటితో పేరప్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుందండి. కాకపోతే ఈ డాలర్లు ప్రతి ఒక్కటి మనకు హాల్మార్క్లోనే ఈ ప్రతిమలు అనేటివి చక్కగా ముద్ర వస్తాయండి. మనం హాల్మార్క్ కాకుండా తక్కువలో చేసుకుంటే అవి ప్రింట్ ప్రాపర్గా రావన్నమాట. అందుకు ఇవి ఖచ్చితంగా హాల్మార్క్లోనే అందంగా వస్తాయన్నమాట. 916లోనే ఈ డాలర్లు మనం ముత్యాల్లో కానీ, ప్లెయిన్ చైన్లలో కానీ వేసుకున్న చాలా అందంగా ఉంటాయండి. ఇప్పుడున్న గోల్డ్ కాస్ట్కి ఇట్లా సింపుల్గా మనము ఒక డాలర్ వేసుకొని బీడ్స్తో పేరప్ వేసుకొని వెళ్ళిపోయినా చిన్న చిన్న కమ్మల జుమ్కీలు ఇప్పుడు వస్తున్నాయి కదండి, కెంపుల్ మోడల్. అట్లా సింపుల్గా స్టార్టింగ్ జుమ్కీలు కూడా 8 గ్రామ్స్లో వస్తాయన్నమాట. అవి పేరప్ వేసుకొని వెళ్ళిపోతే చాలా అందంగా ఉంటుందండి. ఇప్పుడు చూపించే చాలా సింపుల్ లక్ష్మీ డాలర్ అనమాట. ఇట్లా మనము ఏ బీట్స్ కావాలంటే ఆ బీట్స్ మనము కస్టమైజ్ చేసుకోవచ్చండి. ఇది అరౌండ్ మన 3 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇట్లాంటిది అయితే చిన్నది. ఇదైతే మనకు అరౌండ్ 8 గ్రామ్స్ అట్లా వస్తుంది అనమాట. చూడండి, వాళ్ళ కింద మనం అన్ని కంప్లీట్ గోల్డ్ వేసుకున్నారనమాట. అది వాళ్ళ చాయిస్ అనమాట. చాలా అందంగా ఉంటాయండి. ఈ డాలర్లు మనము ఒకసారి పచ్చల్లో కుట్టుకున్నా ఇంకోసారి వేరే కలర్స్ కుట్టుకోవచ్చు అంటే లేదంటే చేంజబుల్ బ్యాక్ సైడ్ మనకు హుక్ టైప్లో వస్తుందన్నమాట. ఆ హుక్ వేసుకున్నాం అనుకో, బీడ్స్ కలర్ బీడ్స్లో మనం దండలు కుట్టుకున్నాం అనుకో అంటే చేంజబుల్గా వేసుకొని పోవచ్చు అనమాట. ఎక్కడికన్నా ముత్యాలు, పగడాలు, పచ్చలు, కెంపులు, స్వెరాస్కి బీడ్స్, బ్లాక్ బీడ్స్ అట్లా దేంట్లో కన్నా పేరప్ చేసుకోవచ్చండి. చాలా అందంగా ఉంటాయి. కింద కూడా హ్యాంగ్ అయ్యేటి మల్టీ కలర్లో వేసుకున్నాం అనుకో అన్నిటికీ సెట్ అయిపోతాయి అనమాట. మనం సింపుల్గా ఇట్లా ఐడియాగా డాలర్ కొద్దిగా చిన్న సైజులో బీడ్స్ వచ్చి అట్లా వేసుకున్నాం అనుకోండి, మల్టీపర్పస్గా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. పాపడి బిల్లగా కూడా మనం దానికి బ్యాక్ సైడ్ డబల్ టైప్ స్టిక్కర్ వస్తుంది కదా, గమ్ స్టిక్కర్. ఆ స్టిక్కర్ పెట్టుకొని ఇక్కడ అతికించుకునేసాం అనుకో హెడ్కి పాపడి బిల్లలాగా సెట్ అయిపోతుంది అనమాట. ఇట్లా మల్టిపుల్గా కూడా మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి, అప్పుడే రాధాకృష్ణ దాంట్లో ఇంకొంచెం చిన్న మోడల్ అనమాట. అది హెవీ ఫస్ట్ చూసింది, ఇది సింపుల్ మోడల్ అనమాట. ఇది ఇంకొక అమ్మవారి ప్రతిమ అనమాట. ఇట్లా సింపుల్గా మనము చేసుకోవచ్చు అనమాట. ఐడియాగా సెలెక్ట్ చేసుకున్నాం అనుకో చాలా క్రియేటివ్గా థింక్ చేసి కస్టమైజ్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా సింపుల్గా మనం సెలెక్ట్ చేసుకుంటే డాలర్స్ చాలా అందంగా ఉంటాయండి. ఇది ఇంకో ముత్యాల దండ అనమాట. చాలా అందంగా వచ్చింది. మనకు అరౌండ్ అంతా 7 గ్రామ్స్ వస్తుందండి. ఆ చిన్న చిన్న పెండెంట్లు అవి గోల్డ్ బాల్స్ ప్లస్ హుక్ కలిపి మనకు 7 గ్రామ్స్ వస్తుంది. చాలా అందంగా ఉంటుందండి. చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి. ఒరిజినల్ పల్స్ అనమాట. ఒరిజినల్ ముత్యాలే. కింద కూడా చిన్న చిన్న ముత్యాలు వేసినాను చూడండి, అవి కూడా అంతే. ఇది ఇంకో టైప్ మోడల్ అండి. ఇది కూడా అంతే. మనం ఇట్లా ముత్యాల దండ అల్లుకున్నా కూడా మనం అప్పుడే చూస్తాం యాంటిక్ డాలర్స్ అమ్మవారివి. అవి చిన్న చిన్నవి హ్యాంగ్ చేసుకొని ఏ ఫంక్షన్ కన్నా వేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి.
కొన్ని రోజులు మనం ముత్యాలు వేసుకున్నామనుకో ఇంకొన్ని రోజులు ఇంకో మోడల్లో బీడ్స్లో వేసుకోవచ్చు అనమాట. అట్లంతా ఏం లేదు, అది మన క్రియేటివిటీ థింకింగ్ బట్టి ఉంటుందండి. కాకపోతే ఇట్లాంటి యాంటిక్ డాలర్ మాత్రం ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలండి, చాలా అందంగా ఉంటాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ వచ్చేసినాయి అనుకోండి, కానీ ఆర్టిఫిషియల్ మనకు సమయానికి పనికిరావు అనమాట. ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆదుకో. ఇట్లా గోల్డ్ అయితే మనము ఏం భయపడకుండా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇంకో మోడల్ అండి, హెవీగా వస్తుందన్నమాట. ఇట్లా చిన్న స్టడ్స్ పేరప్ చేసుకొని ఆ డాలర్తో మనము ఎక్కడికన్నా సింపుల్గా వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా అందంగా ఉంటాయండి. ఈ కమ్మలు అరౌండ్ మనకు 4 గ్రామ్స్ వస్తాయన్నమాట, చాలా వస్తాయి. ఈ కమ్మలు 7 గ్రామ్స్ వస్తాయండి, చాలా అందంగా ఉంటాయి. రీసెంట్గా మనం చేసినవి ఇవి చాలా. ఇవి మేకింగ్ చేసినప్పుడు అండి స్టోన్స్ అన్నీ ఫిట్ చేయకముందు వచ్చిన మోడల్ అనమాట. మనం దీన్ని బట్టి మనం ఏ కలర్ కావాలంటే సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు వైట్ పెట్టినాము, వైట్ వద్దనుకుంటే అది మీ ఇష్టం అనమాట. గ్రీన్ కానీ బ్లాక్ కానీ ఏవైనా పెట్టుకోవచ్చు అనమాట. ఇవి చేసిన తర్వాత చూడండి, బ్యాక్ ఇది కూడా థ్రెడ్ ఎంత బాగా పెట్టినాము, స్ట్రెంత్గా పెట్టినాము అనమాట. అట్లా కస్టమైజ్ చేసుకుంటే మనం చక్కగా చేసుకోవచ్చు అండి. వెనక పెద్దవాళ్ళకు కొద్దిగా చిన్నగా లేకుండా అవి థ్రెడ్ సిస్టమ్ పెద్దగా పెట్టుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.